Hello guys, this is Lucky, certified nutrition competitioner. మన 90 days lean bulking series లా డే 6 వర్కౌట్ ఈ రోజు డే 6 వర్కౌట్ లో మనం సర్క్యూట్ ట్రైన్ చేస్తున్నాము. అప్పర్ బాడీ సర్క్యూట్ ట్రైన్ చేస్తున్నాము. అంటే షోల్డర్ లో 2, బ్యాక్ 2, చెస్ట్ 2 ట్రైన్ చేస్తాము ఈ రోజులా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వీక్ లా మొత్తం అన్ని మజిల్స్ కవర్ చేసినాము. షోల్డర్, బ్యాక్, చెస్ట్, బైసెప్, ట్రైసెప్ అన్ని మజిల్స్ కవర్ చేసినాము. అన్ని అప్రాక్స్ గా 2 టైమ్స్ కవర్ చేయాలి కాబట్టి అన్ని మజిల్స్ కవర్ చేసినాం. ఈ రోజు మళ్ళీ అన్ని మజిల్స్ కవర్ చేసాం. సో వీక్ లా ఈ ప్యాటర్న్ లో పోయినామంటే మనము వీక్ లా ఎవ్రీ మజిల్ 2 టైమ్స్ ట్రైన్ చేస్తాము. సో ఈ రోజు షోల్డర్, బ్యాక్, చెస్ట్. నేను పర్సనల్ గా మనకు నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ లా చాలా మందికి ఏ మజిల్ వీక్ ఉంటుందో ఆ ఎక్సర్సైజెస్ మళ్ళీ చెప్తున్నా. సో ఆ పర్టికులర్ మజిల్స్ మనకు మళ్ళా 2 టైమ్స్ ట్రైన్ చేసినట్లయితే అది వీక్ లా. సో గ్రో కానికే ఛాన్సెస్ మనం బూస్ట్ చేస్తున్నట్లుంటది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. షోల్డర్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. సో లాటరల్ రైజెస్ చేసేటప్పుడు డంబుల్ లెగ్స్ పక్కకు ఉండాలి, 2 ఎట్ టైం. లెగ్స్ ముందుకు ఉండాలి. సో చాలా మంది లాటరల్ రైజెస్ రాంగ్ గా చేస్తారు. ఎగ్జాక్ట్ ఫామ్ ఏంటంటే లెగ్స్ ముందుకు పెట్టారు కదా, ఇట్లా స్ట్రేట్ గా కాకుండా కొంచెం ఫార్వర్డ్ డైరెక్షన్ లో చేస్తాం. ఓకే, ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటా. ఇట్లా స్ట్రేట్ ఎగ్జాక్ట్ బాడీకి స్ట్రేట్ గా కాకుండా కొంచెం ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, అండ్ డంబుల్ పొజిషన్ కూడా ఎట్లా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలో డంబుల్ లేదు, వాటర్ బాటిల్ ఉందనుకో, వాటర్ బాటిల్లోకి వెళ్ళి వాటర్ వంపాలి. ఎట్లా చేస్తారు ఒకసారి ఇక్కడ కిందికి చూపి. ఇప్పుడు మూమెంట్ ఇస్తున్నా. వాటర్ వంపేటప్పుడు ఎట్లా చేస్తారు, బాటిల్ వంపుతారు కదా, ఆ మూమెంట్ లో డంబుల్ రావాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ డెల్ట్ టార్గెట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ మూమెంట్. కాంట్రాక్ట్, స్లో డౌన్, కాంట్రాక్ట్. మీకు అంటే వాడుక భాషలో చెప్తున్నా నేను. ప్రొఫెషనల్ టర్మ్స్ లో చెప్పాలంటే కాన్సెంట్రిక్, ఎసెంట్రిక్ ఇలా చెప్పాలి, కానీ వాడుక భాషలో మనం ట్రైన్ చేద్దాం. సో ఇది 12 కౌంట్ 4 సెట్స్. కొంచెం హెవీ వెయిట్ తీసుకోండి. మీరు అంటే ఎట్లుండాలంటే వెయిట్ ఎట్లుండాలంటే 12 కౌంట్ కొంచెం టఫ్ గా రావాలి. అంటే మీరు ఆ వెయిట్ సెలెక్షన్ 12 కౌంట్ టఫ్ గా వచ్చేటట్లు ఉండాలి వెయిట్ సెలెక్షన్. 4 సెట్స్, సెట్ టు సెట్ 1 to 1.5 minute గ్యాప్ ఇవ్వండి. మాక్సిమం 1 minute పెట్టుకోండి. షార్ట్ రెస్ట్ టైం పెట్టుకోండి. ఇది అయిపోయినాక షోల్డర్ లా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్. ఫేస్ పుల్ ఓవర్ చేసేటప్పుడు కేబుల్ హైట్ మీ ఫేస్ లెవెల్ ఉండాలి. సో మూమెంట్ ఇచ్చేటప్పుడు మనకు వెయిట్ ఏడ పడుతుంది అంటే పోస్టీరియర్ డెల్ట్, ఈ రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో షోల్డర్ లో సింపుల్ గా 3 డెల్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ డెల్ట్, లాటరల్ డెల్ట్, రేర్ డెల్ట్. సో మనం చేసింది లాటరల్ డెల్ట్, ఇప్పుడు చేస్తుంది రేర్ డెల్ట్. ఓకే, మీరు షోల్డర్ ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేసినప్పుడే 3D షోల్డర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఎంత ఫిజిక్ ఉన్నా షోల్డర్ లుక్ లేకపోతే ఫిజిక్ అంత ఎన్హాన్స్ కాదు. సో షోల్డర్ మెయిన్ టార్గెట్ మనకు. పుల్, ఫేస్ లెవెల్ పుల్ చేస్తాము. 1 second హోల్డ్, స్లో రిలీజ్. సో మీరు అంటే మనం కొంచెం ఈ ఎక్సర్సైజ్ పర్టికులర్ గా చేసేటప్పుడు వెయిట్ ముందుకు పుల్ చేస్తుంటది. ఓకే, అట్లా అది అవాయిడ్ చేయాలంటే మనము లెగ్స్ దగ్గర వెయిట్ ఏదైనా వెయిట్ పెట్టుకోండి. నేను ప్లేట్ పెట్టుకున్నా. సో ఈ ప్లేట్ సపోర్ట్ తీసుకుంటున్నాను నేను లెగ్స్ కి. సో నన్ను వెయిట్ పుల్ చేయదు ముందరికి. ఏమున్నా షోల్డర్ మూమెంట్ వేస్తున్నా, పుల్, స్లో రిలీజ్. సో బాడీ మూమెంట్ కూడా రావద్దు, ఈ బాడీ మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్. బాడీ లాక్ పెట్టినాము, లైట్ గా నాక్ నీస్ పెట్టినాము, అంటే లెగ్స్ లైట్ గా నీస్ బెండ్ చేసినాము. ఓకే, సెట్ రైట్, పుల్, స్లో రిలీజ్, పుల్, 1 second హోల్డ్, స్లో రిలీజ్. ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. 12 కౌంట్ 4 సెట్స్. ఇది అయిపోయినాక బ్యాక్ వర్కౌట్ చేద్దాం. బ్యాక్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ కాదు, బ్యాక్ లో ఏ ఎక్సర్సైజ్ అయినా క్లోజ్ గ్రిప్ చేసినప్పుడు ఈ సైడ్స్ టార్గెట్ అవుతుంది, సైడ్ లాట్స్ టార్గెట్ అవుతాయి. సో ఇప్పుడు మనం క్లోజ్ గ్రిప్ చేస్తున్నాము. క్లోజ్ గ్రిప్ చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, పుల్. ఈ బార్ పొజిషన్ మనకు చెస్ట్ పైకి రావాలి. వదిలేటప్పుడు స్లో.
12 కౌంట్ పర్ఫామ్ చేయి. 12 కౌంట్ 4 సెట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ రోస్. బార్బెల్ రోస్ చేసేటప్పుడు మన లెగ్ డిస్టెన్స్ షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, హ్యాండ్ గ్రిప్ ఎంత ఉండాలంటే మన షోల్డర్ కంటే ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి పెట్టండి. అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటరప్ట్ కాకుండా లెగ్స్ కి హ్యాండ్స్ కి ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి పెడతాము. ఓకే, ఫామ్ ఎట్లా వస్తుంది అంటే మీరు బెండ్ అవుతారు కదా, బెండ్. ఇప్పుడు నా బ్యాక్ కర్వ్ ఉంది అంటే బెండ్ ఉంది, ఇట్లా బెండ్ ఉండొద్దు, లోవర్ బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చెస్ట్ పైకి పెట్టండి. చెస్ట్ పైకి లేపినప్పుడు బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. పుల్. స్టొమక్ దగ్గర రావాలి రాడ్. నా బ్యాక్ చూస్తే స్ట్రైట్ ఉంది, ఇట్లా కర్వ్ లేదు. కర్వ్ ఉంటే మీకు లోవర్ బ్యాక్ మీద వెయిట్ పడుతుంది. ఇట్లా బెండ్ కండి, కర్వ్ ఉంది కదా, చెస్ట్ పైకి లేపండి. పుల్ స్టొమక్ దగ్గరికి. ఇట్లా 12 కౌంట్ 4 సెట్స్. దీంతో బ్యాక్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. తర్వాత చెస్ట్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ దమ్మోస్. చెస్ట్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్. ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ ఇంక్లైన్డ్ 45 degrees హైట్ లో పెట్టుకుంటాం మనము. గ్రిప్ షోల్డర్ నుంచి థంబ్ డిస్టెన్స్. ఓకే, డౌన్. సో రాడ్ పొజిషన్ అప్పర్ చెస్ట్ మీద ఉండాలి, ఇట్లా కిందికి ఉండొద్దు, అప్పర్ చెస్ట్ మీద ఉండాలి. ఎల్బోస్ టక్కిన్ ఉండాలి, ఇట్లా బయటకు పోవద్దు ఎల్బోస్. ఇట్లా వైడ్ అంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, కొంచెం లోపలికి ఉండాలి. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్, ఒకసారి వ్రిస్ట్ చూపిద్దాం. ఇట్లా బెండ్ చేస్తారు. ఈ బెండ్ చేసి మీరు చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు వ్రిస్ట్ పెయిన్ అవుతాయి. సో వ్రిస్ట్ ఇట్లా బెండ్ ఉండొద్దు, స్ట్రైట్ ఉండాలి. ఓకే, అప్పర్ చెస్ట్ మీదకి వస్తుంది రాడ్. అండ్ వ్రిస్ట్ బెండ్ అయితే లేదు, నాది వ్రిస్ట్ స్ట్రైట్ ఉంది. ఇట్లా బెండ్ చేసిరంటే వ్రిస్ట్ మీద వెయిట్ పడుతుంటది, తర్వాత వ్రిస్ట్ పెయిన్ అవుతుంది అంటారు. 12 కౌంట్ 4 సెట్స్. దీని తర్వాత చెస్ట్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ పెగ్ ఫ్లైస్. సో పెగ్ ఫ్లైస్ చేసేటప్పుడు సీట్ హైట్ ఎంత ఉండాలంటే, మీరు మూవ్మెంట్ ఇస్తుంటారు కదా, మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు హ్యాండ్ పొజిషన్ చెస్ట్ కి ప్యారలల్ గా వచ్చేటట్లు ఉండాలి. పైకి ఉండొద్దు, కిందికి ఉండొద్దు, చెస్ట్ కి ప్యారలల్ గా వచ్చేటట్లు ఉండాలి. సో ఈ ఎక్సర్సైజ్ మనకు పెక్టోరియల్ మైనర్ మజిల్ టార్గెట్ అవుతుంది. సో అంటే ఏంటంటే సింపుల్ గా చెస్ట్ మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతుంది, చెస్ట్ గ్రో కానికి ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఎల్బో స్ట్రైట్ ఉండొద్దు, స్లైట్ గా బెండ్ ఉండాలి, అండ్ ఎల్బో లాక్ ఉండాలి. ఓన్లీ షోల్డర్ మూవ్మెంట్ రావాలి. ఓకే, వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి, పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా పర్లేదు. ఈ ఎక్సర్సైజ్ కూడా 12 కౌంట్ 4 సెట్స్ చేయండి. అండ్ దీంతోన వెయిట్ ట్రైనింగ్ అయిపోతుంది, ఈ రోజు ఎక్సర్సైజ్ అయిపోతుంది. దీని తర్వాత మీకు కొంచెం ఓపిక ఉంటే కార్డియో కూడా చేయండి, ఒక 10 to 15 minutes. బల్కింగ్ అయినా సరే కొంచెం కార్డియో యాక్టివిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ దాంట్లో. ఎందుకంటే మనం ఏదైతే వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నామో అది అఫ్ కోర్స్ మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, బిఎంఆర్ మన మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది, మజిల్ గ్రో అవుతుంది, ఎవ్రీథింగ్ ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే హార్ట్ హెల్త్ కి కార్డియో బెస్ట్, అందుకే కార్డియో అంటాం, కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజెస్ అంటాము. సో 10 to 15 minutes ఆల్టర్నేట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కార్డియో కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ రొటీన్ లా. ఈ 6 ఎక్సర్సైజెస్ షోల్డర్ బ్యాక్ చెస్ట్ అయిపోయినాక ఒక 10 to 15 minutes కార్డియో మీకు ఓపిక ఉంటే చేయండి. దట్స్ ఇట్. ఈ డే వర్కౌట్ అయిపోయింది. దీని తర్వాత మనం నెక్స్ట్ వర్కౌట్ రొటీన్ లో కలుద్దాము. ఇదే వర్కౌట్ మనము నెక్స్ట్ వీక్ కూడా ఇదే ఫాలో అవుతాము. ఓకే, ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్. మీ రియాక్షన్ నాకు పంపించండి. మీ రియాక్షన్ వర్కౌట్ చేసినాక ఎట్లుంది, వర్కౌట్ ఇంటెన్సిటీ ఎట్లుంది అనేది నాకు ఒకసారి మీరు రిప్లై ఇస్తుంటే నాకు కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, బాయ్.